మధ్యప్రదేశ్ను కుదిపేసిన నర్సింగ్ కాలేజ్ స్కామ్ వ్యవహారంలో మరో అవినీతి కోణం వెలుగు చూసింది. కేసును దర్యాప్తు చేసేందుకు వచ్చిన సీబీఐ అధికారులు నిందితుల నుంచి లంచాలు వసూలు చేశారు. ఆరోపణలు వెలువెత్తడంతో రంగంలోకి దిగిన సీబీఐ ఉన్నతాధికారులు అవినీతికి పాల్పడిన తమ సిబ్బందితో పాటు 22 మందిపై కేసులు నమోదు చేశారు. నర్సింగ్ కాలేజ్ స్కామ్ వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు అవినీతికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్లో కలకలం రేపింది. స్కామ్ వ్యవహారంలో తనిఖీలకు వెళ్లిన అధికారులే లంచాలు తీసుకున్నారు. అనుకూలమైన నివేదిక ఇచ్చేందుకు ఒక్కో కాలేజీ నుంచి భారీ స్థాయిలో నగదు వసూలు చేశారు. ఈ వ్యవహారం వెలుగు చూడడంతో రంగంలోకి దిగిన పోలీసులు పలువురు సీబీఐ అధికారులతో పాటు 22 మంది బయట వ్యక్తులపైన కేసు నమోదు చేశారు. వీరిలో పలువురిని అరెస్టు చేసినట్లు సీబీఐ వెల్లడించింది. మధ్యప్రదేశ్లో ఇటీవల నర్సింగ్ కాలేజీ కుంభకోణం వెలుగు చూసింది. దీనిపై అక్కడి హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మరికొన్ని కాలేజీలను తనిఖీ చేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ పలు బృందాలను ఏర్పాటు చేసింది. వీరిలో దర్యాప్తు సంస్థ సిబ్బందితో పాటు ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్, పట్వారీలు, ఇతర సిబ్బంది ఉన్నారు. అయితే తనిఖీల సమయంలో ఈ బృందాలు భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నాయనే ఆరోపణలు వచ్చాయి. కాలేజీలకు అనుకూల నివేదికలు ఇచ్చేందుకు గాను 2 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు లంచాల రూపంలో స్వీకరిస్తున్నట్లు తెలిసింది. వాటిని సీబీఐ అధికారులు పంచుకున్నారు. వీటికి అదనంగా దర్యాప్తు బృందానికి కేటాయించిన ఒక్కో నర్సింగ్ అధికారికి 50,000 రూపాయలు, పట్వారీలకు 20,000 రూపాయల వరకు తీసుకున్నారు. ఈ విషయం బయటకు పొక్కింది. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ ప్రాథమిక సమాచారం సేకరించింది. మెరుపు దాడులు జరిపి పలువురిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. సీబీఐ డిప్యూటీ ఎస్పీతో పాటు మధ్యప్రదేశ్కు చెందిన 2 ఇన్స్పెక్టర్లు, మరో 22 మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. వీరితో పాటు 8 నర్సింగ్ కాలేజీల డైరెక్టర్లు, చైర్పర్సన్లు, కాలేజీల సిబ్బంది, మధ్యవర్తులపైన ఎఫ్ఐఆర్ నమోదైంది.